హాయ్ ఫ్రెండ్స్, మనం పొద్దున్న లేచిన కాడి నుంచి ఫోన్ మన దగ్గరే ఉండేది. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, గూగుల్, చాట్ జీపీటీ అన్నీ వాడుతూనే ఉంటాం డైలీ లైఫ్లో. అదే ఫోన్ మనం బయట తిరిగేటప్పుడు ఎప్పుడైనా మన పాకెట్లో పెట్టుకున్నప్పుడు బ్లాస్ట్ అయిపోతే ఇది సినిమా సీన్ కాదు, నిజంగానే ఉత్తరప్రదేశ్లో జరిగింది. అసలు మొబైల్ ఫోన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతాయి? కొత్తగా కొన్ని మొబైల్స్ కూడా బ్లాస్ట్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఒక పర్సన్ రైల్వే స్టేషన్లో వెళ్తుండగా తన ఫోన్ హీట్ అయింది. ఫస్ట్ తను అబ్జర్వ్ చేసుకోలేదు, తర్వాత లైట్గా స్మోక్ వచ్చింది. చూసే గ్యాప్లోనే విత్ ఇన్ సెకండ్స్లో మొబైల్ ఫోన్ బ్లాస్ట్ అయిపోయింది. దాంతో అతనికి సీరియస్గా బర్న్ ఇంజురీస్ అయినాయి. అసలు అందరికీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్, అసలు ఫోన్లో ఏముంది, ఎందుకు అలా బ్లాస్ట్ అవుతుంది? మన స్మార్ట్ ఫోన్స్లో నార్మల్గా లిథియం అయాన్ అనే బ్యాటరీ ఉంటుంది. చిన్న బ్యాటరీ, కానీ దాంట్లో చాలా ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. మనం కూడా ఫోన్ యూస్ చేస్తాం, అంతా నార్మల్. కానీ బ్యాటరీలో ఏమైనా ప్రాబ్లం వస్తే అంతా రివర్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాటరీలో ఇంటర్నల్ సర్క్యూట్ అయి ఉండొచ్చు, టెంపరేచర్ చాలా వేగంగా పెరగచ్చు. దీన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో థర్మల్ రన్ అవే అంటారు. సింపుల్గా చెప్పాలంటే, బ్యాటరీ ఒక్కసారి హీట్ అవటం స్టార్ట్ చేస్తే ఆ హీటే ఇంకొంచెం హీట్ జనరేట్ చేస్తూ ఉండింది. అలా హీట్ మల్టిపుల్ అవుతూ ఉండింది. దాంతో బ్యాటరీలో ప్రెషర్ పెరుగుతుంది, గ్యాస్ బిల్డప్ అవ్వచ్చు, బ్యాటరీ స్వెల్ రావచ్చు, చివరికి బ్యాటరీ బస్ట్ అయ్యి ఫైర్ అవ్వచ్చు. బట్ ఇక్కడ న్యూ మొబైల్స్లో కూడా అవుతుంది. ఎందుకు? కొన్నిసార్లు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఫోన్ ఎక్కడి నుంచైనా స్ట్రాంగ్గా పడి ఉండొచ్చు, లేదా ఫోన్ ఎక్స్ట్రీమ్ హీట్కి ఎక్స్పోజ్ అయి ఉండొచ్చు, లేదా ఛార్జింగ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. చీప్ డూప్లికేట్ ఛార్జర్ ఆర్ డ్యామేజ్డ్ కేబుల్ ఇలాంటి వాటినంతా యూజ్ చేయడం అస్సలు మంచిది కాదు. కానీ ఈ పర్టికులర్ ఉత్తరప్రదేశ్లో అయిన ఇన్సిడెంట్కి ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఇంకా తెలవలేదు. అఫీషియల్ రికార్డ్స్ ఎక్కడా వదలలేదు. మరి మన ఫోన్ ఇలా బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్. మన ఫోన్ నార్మల్ హీట్ కంటే చాలా ఎక్కువ హీట్ అవుతుంటే గమనించండి, దాన్ని ఇగ్నోర్ చేయకండి. అండ్ బ్యాటరీ స్వాలో అయి ఉంటే దాన్ని ప్రెస్ చేయకండి. ఫోన్ని మీరే ఓపెన్ చేసి బ్యాటరీని ఓపెన్ చేసేది అలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేయొద్దు. అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ ఫోన్ చాలా హీట్ అయితే దాన్ని అబ్జర్వ్ చేయండి. వెంటనే సిచ్యువేషన్ని సీరియస్గా తీసుకోండి. మెయిన్లీ ఫోన్ నుంచి స్మోక్ ఏమైనా వస్తే, ఆర్ ఎనీ స్ట్రేంజ్ స్మెల్ ఏమైనా వస్తాయి, లేదా బ్యాటరీ నుంచి అన్యూజువల్ సౌండ్స్ ఏమైనా వస్తాయి, దాన్ని పాకెట్లో పెట్టుకొని తిరగకండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సేఫ్ ప్లేస్కి వెళ్ళండి. అవసరమైన ఎమర్జెన్సీ హెల్ప్ తీసుకోండి. నియర్ బై మొబైల్ షాప్లో చూపించండి. ఇక్కడ నేను చెప్పేది, ఫోన్ మన డైలీ లైఫ్లో చాలా యూజ్ ఉండేది, కానీ అలాంటి చిన్న చిన్న వార్నింగ్స్ని ఇగ్నోర్ చేయొద్దు. ఫోన్ వేడెక్కుతుంది, బ్యాటరీ స్వెల్ అవుతుంది, స్మోక్ వస్తుంది, ఇవి ఫోన్ ఇస్తున్న చిన్న చిన్న వార్నింగ్స్ మనకి. ఆ వార్నింగ్స్ మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక ఫోన్ని రీప్లేస్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక ప్రాణాన్ని రీప్లేస్ చేయడం కుదరదు. సో ఫోన్ యూస్ చేయండి, టెక్నాలజీని ఎంజాయ్ చేయండి, బట్ అవి ఇచ్చే సిగ్నల్స్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ.